నేను ఆశా వర్కర్గా పనిచేయబట్టి 2006 నుంచి పనిచేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అప్పటి నుంచి మాకు 400 జీతం ఉండే. అప్పటి నుంచి కూడా మేము పని చేస్తున్నాము. మాకు పారితోషికమే, పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు. ఏఎన్సీలు కానీ పిఎన్సీలు కానీ దానికి టార్గెట్ పెట్టిండు. ఆ టార్గెట్ అనేది గిన్ని ఏఎన్సీలు ఉంటేనే మీకు జీతం, లేకుంటే లేదు. ఆ టార్గెట్ అనేది రద్దు చేయాలి. మాకు పనులు కూడా ఇప్పుడు ఆన్లైన్ వరకు కూడా మాకు చెప్పిండు. మాకు కొంతమంది చదువుకోనలో కూడా ఉన్నాం. అప్పుడు ఏంటంటే మీరు గ్రామాల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇంజక్షన్లకు వాళ్ళకి పిలిస్తే చాలని మమ్మల్ని తీసుకున్నారు. కొంతమంది మేము చదువుకోనోళ్ళం కూడా మేము ఉన్నాము. మాకు ఇప్పుడు ఆన్లైన్ చేయాలి, ఇంగ్లీష్లో రాయాలి, అదంతా అంటే మాకు మేము ఎట్లా చేస్తాం, కష్టమవుతుంది. ఈ టార్చర్ల బాధకు కొంతమంది హార్ట్ ప్రాబ్లంతో కూడా ఆశా వర్కర్లు చనిపోవడం జరుగుతుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అన్న. మేము మాకున్న పని కూడా మీకు లేదన్న రేవంత్ అన్న. మేము రాత్రి పగలనక వాళ్ళ తల్లిదండ్రి కంటే ఎక్కువ సేవ చేస్తున్నాము. చిన్న పిల్లల్ని, మా భార్య భర్తల్ని ఎంత ప్రాబ్లం అయినా కూడా మేము, మా ఇంట్లో ఎంత సమస్యలు వచ్చినా కూడా మేము వాటిని వదులుకొని మేము తల్లిలాగా వాళ్ళ ఇంట డెలివరీ కేసు ఇంట పోతున్నాం. రాత్రి అయినా కూడా పోతున్నాము. మాకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ లేదు. ఉద్యోగ బాధ్యత కావాలి. మాకు కనీస వేతనం 18,000 కావాలి. మాకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కావాలి. మాకేంటంటే రాత్రి పగలనక మాకు ఒక టైం అనేది నిర్ణయించారు. ఇంతవరకు ఎప్పుడంటే అప్పుడు నైట్ డ్యూటీ 1,00,000 రూపాయలు ఉద్యోగస్తులకు కూడా ఈ డ్యూటీ లేదు. మాకు పారితోషికం ఇస్తాను. పనులేమో పారితోషికంలో ఉన్న పనులే చెప్పాలి. పారితోషికం లేని పనులు కూడా అదనంగా వెట్టి సాకిరి మాతో చేయించుకుంటాను. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఎట్లా చనిపోయినా కూడా నువ్వు ఆశా వర్కర్గా ఉన్నావు, నువ్వేం చేస్తానవమ్మా, నువ్వు చూడద్దా అని అంటాండు. మాకు చేతి నిండా పని చెప్పాలి, కడుపు నిండా అన్నం పెట్టి చేతి నిండా పని చెప్పన్నా మేము చేయడానికి, పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు ఆకటి సాగులతో పనులు చెప్పకు. మాకు ఇంత టార్చర్లు పెడితే టార్చర్ల బాధకు ఆశా వర్కర్లు హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకు మట్టి ఖర్చులు లేవు, వాళ్ళ పిల్లలకి ఏం లేదు. వాళ్ళ మమ్మల్ని పట్టించుకునేది లేదన్న. 6 గ్యారంటీలు ఇష్టపెట్టి ఒక గ్యారంటీ కూడా లేదు. మాకు ఏ గ్యారంటీ లేదు. ఏమో చెప్పుడు వరకే కానీ మాకు అది లేదు. మేము మట్టి పనికి పోతే కూడా మీరమ్మ మీకు ఉద్యోగం చేస్తాను, మీరు ఎందుకు వస్తారు, ఈ మట్టి పని చేయొద్దని ఆ మట్టి పని కూడా తీసేసిండు. వాళ్ళు వితంతువులు కానీ మా ఆశా వర్కర్లలో ఒంటరి స్త్రీలు కానీ ఉంటే వాళ్ళకు పింఛన్లు కూడా తీసేసిండు. అట్లా తీసేస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, మా భార్య భర్తలు, మా ఇంట్లో పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతుకుడు?